మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అలగారి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, తల్లిదండ్రుల ఆస్తి డిఫాల్ట్ గా పిల్లలకే వస్తుందన్న విషయం మనందరికీ కూడా తెలుసు. అండ్ రీసెంట్ గానే చట్టం ఇంకొక తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రులు కనుక పిల్లలు సరిగ్గా చూసుకోకపోతే ఆ ఆస్తిని తిరిగి తీసుకునే ఆప్షన్ పేరెంట్స్ కు ఉంది అని కూడా మనకి చట్టం అయితే తీర్పుని ఇవ్వడం కూడా మనం చూసాం. సో అయితే ఇప్పుడు ఎవరైతే తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తి ఇచ్చే భాగంలో క్లాజ్ అయితే ఉందో సార్, అంటే మ్యాండేటరీగా మళ్ళీ మనం తీసుకోవచ్చు అని మెన్షన్ చేస్తున్నారు అని కూడా మనం వింటూ ఉన్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్? మీ ఇంట్లో సీనియర్ సిటిజన్స్ ఉన్నా లేదా అది పురుషులైనా స్త్రీలైనా కుటుంబం యొక్క వారసత్వపు ఆస్తి అంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కంటిన్యూస్ గా వస్తున్న సందర్భాల్లో తల్లిదండ్రుల ద్వారా పిల్లలకి భాగ పంపకాలు జరుగుతున్న సందర్భంలో అటువంటి ఆస్తి ఏదైనా ఉన్నా సరే పిల్లలకి బై డిఫాల్ట్ ఆ ప్రాపర్టీ మీద ఆస్తి హక్కులు సంక్రమించకుండా ఇటీవల కర్ణాటక ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని కూడా తీసుకొని రావడం జరిగింది. అయితే ఆ వివరాలకు వెళ్లే ముందు ఈ వీడియో ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్ కానీ అది స్త్రీలైనా పురుషులైనా ఈ వీడియో తప్పనిసరిగా మీకోసం ప్రతి ఒక్కరు చూడండి, వీలైనంత వరకు షేర్ చేయండి అని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో చివరి దాకా చూడండి, విలువైనటువంటి సమాచారం కూడా మీకు అందే ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియో ద్వారా. ప్రత్యేకించి ఈ కర్ణాటక ప్రభుత్వం తీసుకుని వస్తున్నటువంటి ఈ చట్టం ఏంటంటే నిన్న శాసనసభలో కూడా కర్ణాటక మంత్రి గారు రెవెన్యూ మినిస్టర్ అక్కడ మాట్లాడుతూ కూడా కొత్త విషయాలను తెలియపరచడం జరిగింది. అంటే ఏదైతే ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ యాక్ట్ అంటే వృద్ధుల యొక్క సంరక్షణ వారి యొక్క పోషణ సంబంధించి 2007 సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి ఈ యాక్ట్కి కొనసాగింపుగా కర్ణాటక ప్రభుత్వం మరికొంత సంచలనమైనటువంటి ఒక చట్టాన్ని రూపకల్పన చేసే పనిలో పడ్డారు. అది నిన్న అసెంబ్లీలో కూడా పాస్ అవడం కూడా జరిగింది. సో ఆ చట్టం యొక్క వివరాలు ఏమిటి అంటే బై డిఫాల్ట్ కుటుంబం యొక్క వారసత్వ ఆస్తి ఏదైతే ఉందో పిల్లలకి అలా సంక్రమించే హక్కు అంటే ఆ ఇంట్లో పుట్టడం పిల్లలుగా కొడుకుగా కానీ కూతురుగా కానీ పుడితే ఆ తాతల యొక్క ఆస్తి బై డిఫాల్ట్ ఏమవుతుంటే ఆస్తి హక్కు కడుపులో ఉన్నటువంటి బిడ్డతో సహా ఆ ఆస్తిపై హక్కును వారసత్వంగా పొందే హక్కు ఇప్పటిదాకా ఉంది. అయితే ఈ చట్టం యొక్క వివరాలు ఏంటంటే తల్లిదండ్రులు కానీ సరిగ్గా చూసుకోకపోయినా వారి యొక్క పోషణ వారి యొక్క ఆరోగ్య పరిస్థితి వారికి కాస్త ఇంట్లో ఏం చేస్తారంటే వారికి కాస్త ఇంట్లో కూడా ఉంచకుండా వారిని ఇంటి నుంచి బయటకు గెంటివేసే ప్రయత్నాలు కూడా చాలా సందర్భాలు చూసాం. అటువంటివి ఏమైనా జరిగినా వాళ్ళని కొట్టినా వాళ్ళని తిట్టినా ఎటువంటిది ఏం జరిగినా సరే పేరెంట్స్ కానీ వెళ్ళి ఒక విషయం కానీ చెప్పగలిగితే ఇమ్మీడియట్ గా ఏదైతే గిఫ్ట్ డీడ్ రూపంలో కావచ్చు, సేల్ డీడ్ రూపంలో కావచ్చు, ఇతరత్ర పార్టిషన్ డీడ్ రూపంలో కావచ్చు ఏదైనా ప్రాపర్టీ సంక్రమించినట్లయితే ఆ ప్రాపర్టీ ఇమ్మీడియట్గా రద్దు చేసుకునే అధికారం తల్లిదండ్రుల పైన ఉంటుంది అన్నటువంటి ఈ యొక్క చట్టం దీని ప్రధాన ఉద్దేశం అదే. అంటే ఎందుకు ఈ చట్టం రూపకల్పన చేశారంటే కొన్ని వేల లక్షల కేసులు రాష్ట్రాలకు అతీతంగా అంటే అది కర్ణాటకనా ఈ ప్రాంతం ఉన్నప్పటికీ కూడా ఇది ఫస్ట్ ఇనిషియేటివ్గా తీసుకుంది మాత్రం కర్ణాటక ప్రభుత్వం. బహుశా ఇదే మిగిలిన రాష్ట్రాలకు కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే ప్రధానంగా ఏం చేస్తారంటే వృద్ధుల్ని సరిగ్గా చూసుకోకుండా వారి యొక్క ఆలనా పాలన అంటే వారి దగ్గర బంగారం కానీ లేకపోతే నగదు నిల్వలు ఉన్న సందర్భాల్లో వారిని చక్కగా పువ్వులు చూసుకుంటారు. అదే అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా కావచ్చు. పూర్తిగా వారి దగ్గర నుంచి ప్రాపర్టీ తీసేసుకున్న తర్వాత వారిని బజారున పడేసి రోడ్డున పడేసి వారికి అన్నమో రామచంద్ర అన్నట్టుగా వారి ఒక దీన దుస్థితికి ఎంతో మందిని మనం చూస్తున్నాం. ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాం, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినా మనం చూసే ఈ నిత్యకృత్యం మనకి అయ్యో మా పిల్లలు మమ్మల్ని ఇట్లా రోడ్డున పడేశారు సార్, మమ్మల్ని చూసుకోవట్లేదు, మా పిల్లలు ఎక్కడ ఎన్ఆర్ఐస్ అసలు మమ్మల్ని మా బాగోగులు కూడా చూసుకోవట్లేదు అని చెప్పి వృద్ధాశ్రమాలకి అనాథాశ్రమాలకి వెళ్ళిపోయి ఆ వృద్ధాశ్రమాల్లో వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతుంటే వాళ్ళు అక్కడ కూడా ఆ అమౌంట్ పే చేయకపోతుంటే బయటకు పంపించేసి అనేక అంటే చివరి వృద్ధాప్యంలో వారికి అనేక మానసిక క్షోభని కలిగించేస్తున్నారు. అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు బోత్ సైడ్స్ పార్టీస్ ఇటీవల కాలంలో ఎక్కువైపోయి మళ్ళీ దీనికోసం వాళ్ళు మళ్ళీ ఆర్డీఓ చుట్టూ వెళ్ళడం, ఆర్డీఓ ట్రిబ్యునల్స్కి వెళ్ళడం, ముఖ్యంగా ఆంధ్రాలో అయితే ట్రిబ్యునల్స్ ఉన్నాయి, ఆ ట్రిబ్యునల్ చుట్టూ వెళ్ళి దానికి సంబంధించిన ఆ కేసులు ఫైల్ చేయడం, ఆ కేసులు ఫైల్ చేసిన తర్వాత కూడా ఒక కొలిక్కి రాకపోవడం, దీని మీద మళ్ళీ క్రిమినల్ కేసెస్ యాక్ట్ చేయడం, కోర్టులకు వెళ్ళడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, ఇది ఒక అనివార్యం అయిపోయినటువంటి పరిస్థితి ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో దీనికి చెక్ పెట్టాలి అని ఆలోచించుంటే కర్ణాటక ప్రభుత్వం ఏం చేశారంటే ఏదైతే వాళ్ళకి ప్రాపర్టీ వెళ్తుందో వాళ్ళకి బ్రతికి ఉన్నంత కాలం వాళ్ళ చిట్ట చివరి శ్వాస వరకు కూడా వారికి ఎటువంటి ఇబ్బందులు కాకుండా పేరెంట్స్ని అంటే తల్లిదండ్రులు ఎటువంటి ఇబ్బందులు గురి చేయకుండా వారిని పూర్తిగా సంరక్షణ తీసుకునే సందర్భంలో ఉన్నప్పుడు మాత్రమే వారు ఏదైతే ఆ ప్రాపర్టీ వెళ్ళిందో ఆ వారికి వారసత్వంగా సంక్రమించిన ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ఆస్తి హక్కు అనేది వాళ్ళని చూసుకోలేని పక్షంలో ఇమ్మీడియట్గా ఆ ప్రాపర్టీ అనేది
అక్కడ రద్దయిపోయి మరలా వాటి మీద పూర్తి హక్కులు ఆ తల్లిదండ్రులకే సంక్రమించే విధంగా ఈ చట్టం రూపకల్పన చేయడం అయితే జరిగింది. అంటే పిల్లలు కొంత బాధ్యతాయుతంగా ఉంటారు. కేవలం ప్రాపర్టీ తీసుకోవడం వల్ల బయటికి నెట్టేయడం కాకుండా వారి ప్రాపర్టీతో పాటు ఏమైనా తప్పు చేస్తే ఈ ప్రాపర్టీ మళ్ళీ వెనక్కి వెళ్ళే పరిస్థితులు వస్తాయి. అంటే ఎందుకు ఈ రకమైన దుస్థితి వచ్చిందంటే ఈ యొక్క ఆస్తి వివరాలు ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ ఆస్తి యొక్క వాల్యూస్ అంటే ప్రాపర్టీ యొక్క వాల్యూ కోట్లలో అమాంతం పెరిగిపోయిన తర్వాత వాటి కోసం అంటే సంబంధాలు కూడా పూర్తిగా కోల్పోయారు. తల్లిదండ్రులు ఒక కనీస మానవతా దృక్పథం కూడా కోల్పోయి తల్లిదండ్రులు అత్యంత రాక్షసంగా పైశాచికంగా తల్లిదండ్రులు కేవలం ఒక వాళ్ళ ప్రాపర్టీలు ఇచ్చినటువంటి వ్యక్తులుగా చూసి వాళ్ళని రోడ్డున పడేసిన సంఘటనలు ఇటీవల కాలంలో చాలా ఎక్కువైపోయాయి. అటు మొత్తం నేను చెప్తున్నాను ఏంటంటే అటు పంజాబ్, హర్యానా, అదేవిధంగా యూపీ కావచ్చు, బీహార్ కావచ్చు, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్టయితే ఇంకా ఎక్కువ మొత్తంలో ఈవెన్ మేము చేస్తున్న కేసుల్లో కూడా చాలా మొత్తంలో ఇటువంటి కేసులు రావడం వల్ల ఈ చట్టాన్ని రూపకల్పన చేశారు కర్ణాటక ప్రభుత్వం వారు. ఇది యాస్టిస్ అంటే ఇది 2007 సీనియర్ సిటిజన్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి కొనసాగింపుగా వచ్చిన చట్టంలో కూడా మరి కాస్త నిబంధనలు కఠినతరం చేశారు. అంటే గిఫ్ట్ డీడ్ ఇచ్చినా, సేల్ డీడ్ ఇచ్చినా లేదా ప్రాపర్టీ వారసత్వంగా వాళ్ళకి పార్టిషన్ డీడ్లో ప్రాపర్టీ వచ్చినా పేరెంట్స్ కానీ వెళ్ళి మాకు ఈ ప్రాపర్టీ మాకు అందరూ అంటే మాకు ఈ ప్రాపర్టీ ఉంటే మాకు కాస్త ఆరోగ్య స్థితికి మాకు కాస్త మెడిసిన్ ఖర్చు కావచ్చు. కొంతమంది పిల్లలు పేరెంట్స్ని ఆ ఇంటి నుంచి కూడా బయట గెంటేస్తారు, రోడ్డు మీద గెంటేస్తారు. ఇటీవల మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే ఆ వృద్ధులిద్దరు కూడా ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఎంత మొరపెట్టుకుంటున్నాడు వినతపత్రం, సార్ మా దగ్గర ప్రాపర్టీ ఉంది, ఒక 4 ఎకరాల పొలం మా దగ్గర ఉంది, ఈ పొలాన్ని మొత్తం కూడా పిల్లలు తీసుకొని మమ్మల్ని రోడ్డును పడేశారని చెప్పి ఆ వృద్ధ దంపతులు ఆర్డీఓ గారిని మొరపెట్టుకుంటే ఇమ్మీడియట్గా అక్కడ ఆర్డీఓ గారిని పిలిపించి వాళ్ళని అక్కడ అప్పటికప్పుడు పిల్లలతో మాట్లాడి చేసిన సందర్భాలు కూడా చూసాం. కొన్ని సందర్భాల్లో మనం చూసాం తల్లిదండ్రుల ఆస్తి కోసం చెప్పి ఆ చనిపోయినటువంటి మృతుని యొక్క శరీరాన్ని కూడా ఆ ప్రాపర్టీస్ ఇక్కడ సెటిల్మెంట్ చేస్తే కానీ డెడ్ బాడీని బయటికి తీసుకెళ్ళామని చెప్పి అక్కడ ఆ కొడుకులందరూ కూడా కూర్చొని ఆ డెడ్ బాడీ ముందర కూడా కూర్చొని పెద్ద రచ్చ పంచాయతీలు చేసినటువంటి ఎన్నో ఘటనలు మనం చూస్తున్నాం. చివరికి ఆ పెద్ద మనుషులు పోలీసులు అందరూ కూడా వచ్చి ఈ ప్రాపర్టీ విషయం మీరు తర్వాత తెలుసుకోండి అంటే ఇక్కడ అన్నదమ్ముల విషయం అంటే పెద్దవాడికి ఎక్కువ రాశాడని చెప్పి చిన్నవాడికి తక్కువ రాశాడని చెప్పి పెద్దవాడి భార్య చిన్నవాడి భార్య ఇద్దరు అక్కడ తలలు పట్టుకుని కొట్టుకొని ఆ డెడ్ బాడీ ఎదురుగుండానే అంత్యక్రియలకు కూడా చేయకుండా అంత్యక్రియలకు కూడా డబ్బులు ఇవ్వాలంటే కూడా 1-10 సార్లు ఆలోచించుకొని వాళ్ళ అంత్యక్రియలకు కూడా వాళ్ళంటే కనీసం మమ్మల్ని పుట్టించి పెంచి పోషించారే కనీసం వాళ్ళ అంత్యక్రియలను సరిగ్గా చేస్తా ఉన్నటువంటి కనీసమైనటువంటి మానవతా వీళ్ళు పూర్తిగా కోల్పోయి తల్లిదండ్రులకి పూర్తిగా రోడ్డు మీదకి వదిలేసినటువంటి ఎన్నో దుస్సంఘటనలకు చెక్ పెట్టే విధంగా ఏదైతే ఈ చట్టం రూపకల్పన చేశారో 2007 యాక్ట్కి మరొకసారి దాన్ని కరెక్షన్స్ తెలుసుకుంటూ ఇప్పుడు ఏదైతే మీకు ప్రాపర్టీ వస్తుందో ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ బై డిఫాల్ట్ యాజ్ టీజ్గా మిమ్మల్ని చూసుకోలేని పక్షంలో పేరెంట్స్ అందరినీ కూడా యాజ్ టీజ్గా ప్రాపర్టీ మీద హక్కులు సంక్రమించే అధికారం మరలా తల్లిదండ్రులకు సంక్రమించేటట్టుగా ఈ చట్టాన్ని రూపకల్పన చేశారు. ఇది బహుశా అత్తందలోనే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని నేను కోరుకుంటాను. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయం మీద గట్టిగా డిస్కషన్ చేస్తున్నారు. అత్తందలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఇది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఈ చట్టం ఇలా ఉన్నప్పుడు కూడా 2007 యాక్ట్ ఉంది. ఇప్పుడు కూడా పేరెంట్స్కి చెప్పాల్సింది ఏంటంటే ఈ చట్టానికి కాస్త తుదిమెరుగు ఉన్నప్పుడు కూడా ఇది అంటే బై డిఫాల్ట్ వస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఎవరైనా పిల్లలు పేరెంట్స్ని సరిగ్గా చూసుకోకపోతే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళడం, ట్రిబ్యునల్లో నమోదు చేయడం, ఒక రిక్వెస్ట్ పెట్టుకోవడం, రిక్వెస్ట్ పెట్టి సార్ మా పిల్లల్ని సరిగ్గా చూడట్లేదు అంటే ఆర్డీఓ గారి సమక్షంలో ఇప్పటివరకు జరిగేది అలా ఇప్పుడు జరుగుతుంది. సో ఈ చట్టం రాలేదు కాబట్టి మాకు ఇబ్బందులు అవుతుందేమో అనుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీ ప్రాపర్టీ మీ పిల్లలకి ఏదో గిఫ్ట్ డీడ్గానో లేకపోతే పార్టిషన్ డీడ్గా పిల్లలకి మీరు ఇచ్చేసిన పక్షంలో భయపడాల్సిన అవసరం లేదు. యాస్టిస్గా మీ హక్కులు మీకు ఉంటాయి. మిమ్మల్ని సరిగ్గా పోషణ సంరక్షణ చూసుకోకపోతే మీ పిల్లలకి మీరు ఇచ్చినటువంటి ప్రాపర్టీ వెనక్కి తీసుకునే అధికారం అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి ఆర్డీఓకి ఇవ్వడం జరిగింది. ఇదైతే ప్రజెంట్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్కి అయితే నేను క్లియర్గా చెప్పే విషయం అయితే ఇది ప్రధానంగా సిరిగారు. ఎస్ సార్, మరి దీని గురించి ఇంకా ఎవరికైనా కూడా ఎస్పెషల్లీ ప్రాపర్టీ రిలేటెడ్గా వాళ్ళ ఆస్తిని పంపే సందర్భాల్లో ఎవరికైనా ఇటు తల్లిదండ్రులకు కావచ్చు లేదు అంటే కూతుళ్ళకి కొడుకులకి ఎలాంటి డౌట్స్ ఉన్నా దీనికి సంబంధించి వివరాలు తెలుసుకోవాలి అన్నా లేదు ప్రాపర్టీ రిలేటెడ్గా ఇష్యూస్ ఉన్నాయి లీగల్ పరంగా మేము వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా పొందే అవకాశం ఉందంటారు సార్? ఇమ్మీడియట్గా మీ చేతిలో ఉన్న మొబైల్ తీసుకొని కింద కనిపిస్తున్న స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేసినా లేదా ఒకవేళ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ సెండ్ చేయండి. మన లీగల్ టీం వల్ల మీకు అప్రోచ్ అవుతారు, వివరాలు అందజేస్తారు, సలహా సహకారాలు కూడా అందజేసే ప్రయత్నం చేస్తారు. అదీ కాకుండా న్యాయపరంగా మీకు ఏదైనా పరిష్కారం కావాలంటే కూడా ఆ దిశగా కూడా ప్రయత్నం చేసే పని చేస్తారు మన వాళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.